ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. 'వర్షం' మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ఉంది. అది చాలామంది చేయమని అన్నారు. ఇది వన్ ఫోటోతోటి చాలా సూపర్‌గా వచ్చింది. మీకు డెమో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా క్లియర్ కట్‌గా ఉంటది. చాలా బాగా కూడా ఉంటది. మీకు డెఫినెట్‌లీ బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చేసుకోండి. ఈ ఐడియా అనేది నేను ఒకటి ఆహ్, ఆహ్, 'విరాట్ కోహ్లీ' సార్‌ది ఒక వీడియో చూషినా నేను మీకు స్టార్టింగ్‌లో చూపించిన. చాలా బాగుంటది. దాన్ని బట్టి ఫోటోతోటి చేస్తే బాగుంటది. మెయిన్ ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మార్నింగ్ నుంచి చూస్తున్న ఇదే సాంగ్ వస్తుంది. ఆర్‌సీబీ వీడియోసే వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మనం దాని గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే మీకైతే 2 ఇచ్చాను. ప్రాజెక్ట్ 1 అనేది గర్ల్స్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ 2 అనేది బాయ్స్ కోసం బాగా ఏది సెట్ అవుతుంది మీరు అంటే మన డ్రెస్ కలర్‌ని బట్టి మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. మన డ్రెస్ కలర్‌ని బట్టి 1 అయినా, 2 అయినా యూజ్ చేసుకోవచ్చు. 2లో క్లియర్ కట్‌గా చెప్తాను. వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసే ముందు నేను ఒకటి ఫస్ట్ క్లియర్‌గా చెప్తాను. డిస్క్రిప్షన్‌లో థండర్ ఎఫెక్ట్ వీడియో అని ఒకటి ఉంటది. ఇంకోటి రెయిన్ వీడియో అని ఒకటి ఉంటది. ఈ రెండైతే డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. అవి బ్యాక్‌గ్రౌండ్ అవి తర్వాత డౌన్లోడ్ చేసుకున్న నో ప్రాబ్లమ్. బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇచ్చాను. యూజ్ చేసింది మాత్రం కంపల్సరీ అయితే ఇస్తాను. ఎందుకంటే ఎక్స్ఎంఎల్ వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకు ఆ 3డీ కెమెరా ఉంది కదా! దాని కిందనే మనకైతే థండర్ ఉంటది. రెయిన్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థండర్‌ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను ఇచ్చిన వీడియో ఉంటది మీ దగ్గర. ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. నేను ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నాను. ఈ వీడియో అయితే ఉంటది. చూసుకోండి. ఓకే. కనిపిస్తుందా? ఈ వీడియో అయితే ఉంటది. థండర్ ఎఫెక్ట్ ప్లేస్‌లో ఇదైతే రీప్లేస్ ఇక్కడ ప్లెయిన్ ప్లేస్‌గా సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేసింది. థండర్ ఎఫెక్ట్ వస్తది. ఎలా ఇక్కడ హైడ్ చేసినా కాబట్టి కనిపిస్తలేదు. నేను తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఈ హైడ్ అనేది తర్వాతనే తీద్దాం. ఇప్పుడు తీస్తే మళ్ళీ ఫోటో యాడ్ చేయడానికి ప్రాబ్లమ్ వస్తది. ఓకేనా? దాని తర్వాత రిన్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఆ రిన్ వీడియో అయితే ఉంటది అది ఓకే. ఇది యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ ఏమైనా ఉంటే సౌండ్ మ్యూట్‌లో పెట్టండి. సౌండ్ మనకు మ్యూట్‌లో పెట్టేసేయండి. అంత అవసరం లేదు. ఇప్పుడు మనం హైడ్ తీసేసి చూద్దాం ఒకసారి. వస్తుంది కదా! ఇది మనం మళ్ళీ హైడ్ చేద్దాం. ఎందుకంటే ఫోటో యాడ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ వస్తది. ఓకే. ఇప్పుడు ఫోటో అయితే కనిపిస్తుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకుందాం. ఓకే. ఈ ఫోటోని మళ్ళీ హైడ్ చేసేద్దాం. ఫోటోతోటి మనం తర్వాత చూద్దామని చెప్పాను కదా! హైడ్ చేసేయండి. ఫోటోకున్న ఎఫెక్ట్ మాత్రం కాపీ చేసుకోండి. ఇప్పుడు ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకుందాం. ఏదైనా కావచ్చు. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. మీ దగ్గర ఎనీ ఫోటో ఉండొచ్చు. కానీ ఫోటో మాత్రం క్లియర్ కట్‌గా చెప్తున్నా ఫుల్ ఫోటో అయితే ఉంటది. లెగ్ నుంచి పైన ఉంటే చాలా బాగుంటది. అంటే సగంలో ఉన్న నో ప్రాబ్లమ్ కవర్ చేసుకోవచ్చు. కానీ లెగ్ నుంచి ఉంటే కొంచెం షాడో కానీ అవన్నీ కొంచెం అట్రాక్టివ్ ఫీల్ అయితే ఉంటదని ఒక ఫోటో తీసుకుంటా ఏదైనా ఒకటి ఒక్క నిమిషం. చూద్దాం. ఈ ఫోటో ఉంది. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన పైన ప్లస్ కానీ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేయండి. మిగతాది అన్నీ ఆన్ చేసి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఫోటో బాగా సెట్ అయింది. దీన్ని లాస్ట్ రోకి అయితే జరుపుదాం. ఇప్పుడే సెట్ కాలేదు. ఇంకా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకొని చూద్దాం. సెట్ అయిందా లేదనేది. బాగా సెట్ అయిందని అనిపిస్తుంది. కొంచెం జూమ్ చేద్దాం. ఇప్పుడు కింద మనకైతే ఒక షేప్ ఉంటది కింద డౌన్‌లో. ఓకే. ఇక్కడ చూడండి. ఆ గ్రాస్ కింద అయితే ఉంటది. దీన్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడనే పెట్టుకోండి. ఎందుకంటే మనకు లెగ్ ఎక్కడైతే ఉందో అక్కడనే పెట్టుకుంటే బాగా కనిపిస్తది. ఇప్పుడు చూడండి. బాగా సెట్ అయింది. ఇప్పుడు హైడ్ రిమూవ్ చేసేయండి. ఇవి రిన్ వీడియో, థండర్ ఎఫెక్ట్ వీడియో రిమూవ్ చేస్తే ఇప్పుడు చూడండి. సూపర్. ఓకే. ఈ ఫోటో ఎక్స్ట్రా వచ్చింది. చాలా నీట్‌గా అయితే వచ్చింది. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. సెకండ్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఉంటది. ఈజీగా అయితే మీరు కెమెరా ఆన్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే అయిపోతది. ఇంకేమైనా డౌట్ ఉంటే డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. ఫోటోసు, బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఇచ్చాను. యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.